సరే ఇది చెప్పండి, అసలు మీరు ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో కలిసి పనిచేసిన పరిస్థితి ఎలా అనిపిస్తోంది మీకు? అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? రెండు రాష్ట్రాలు కూడా కావాల్సినవే. రాజకీయంగా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ విషయంలో బాధ, కానీ మన తెలుగువారుగా మనందరం ఒకటే, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భాష, మన వ్యవహారం అంతా ఒకటే అనేటువంటి భావంతో ఉండేటువంటి వ్యక్తిని నేను. కాకపోతే కొన్నేళ్లుగా అదే పనిగా తెలంగాణను అణగదొక్కడానికో, లేకపోయినట్టయితే ఎదగనీయకుండా చేయడానికో, లేకపోయినట్టయితే అధికారంలో ఉన్నవాళ్ళు ఒక రకమైనటువంటి దురాగతాలు చేయడమో, ఇటువంటివన్నీ కూడా తెలిసినటువంటి వాడిగా రాజకీయంగా రెండు రాష్ట్రాలు విడిపోవాలనేటువంటి అభిప్రాయం నాకు ఉండింది. కానీ తెలుగు వాళ్ళమందరం కూడా భారతదేశానికి విషయానికి వచ్చినప్పుడు మనం అందరం ఒకటే. అందుకని ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మనం అందరం కూడా కలిసి ఉందామనేటువంటి అభిప్రాయంతోనే ఉంటాము. ఎలాగో రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి కాబట్టి రెండు రాష్ట్రాలు సఖ్యంగా ఉండాలి, స్నేహంగా ఉండాలి, మైత్రి బంధంతో ఉండాలి. మన తెలుగు వాళ్ళం గొప్పవాళ్ళం అనేటువంటి విషయాన్ని భారతదేశంలో తక్కినటువంటి రాష్ట్రాలకు చాటుకోవాలి అనేటువంటిదే నా ఆశయం. అంటే రాజకీయంగా తెలంగాణకి అన్యాయం జరిగిందంటారా? అది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు మనం తవ్వుకుంటే అంత బాగుండదు. కానీ 1956 నవంబర్ 1వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి మరుక్షణం నుంచే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని ఉల్లంఘించడం జరిగింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ప్రకారంగా ఏమిటిరా అని చెప్పంటే, ముఖ్యమంత్రి ఒకవేళ తెలంగాణ వాడు కాకపోయినట్టయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి అనేటువంటిది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అయితేనే మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి కావాల్సినటువంటి పరిస్థితిని అప్పుడున్నటువంటి పెద్దలు ఎందుకు అవసరమా, అదొక సిక్స్త్ ఫింగరు, ఇప్పుడు ఏం అవసరం ఉంది అని చెప్పని రాష్ట్రం ఏర్పడేంత వరకు ఒక దృష్టితో, రాష్ట్రం ఏర్పడిన మరుక్షణం నుంచి మరో దృష్టితో ఉండడం అనేటువంటిది మనం 1956 నవంబర్ 1 నుంచే ప్రారంభమైంది. ఒకటి. రెండవది, ఎంతసేపటికి తెలంగాణలో ఉండేటువంటి వనరులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గోదావరి బారుతుంది, ఇక్కడ కృష్ణా బారుతుంది. కానీ కృష్ణా గోదావరిలు ఏదైతే తెలంగాణలో బారుతూ ఉన్నాయో వాటికి కావలసినటువంటి పథకాలను రూపొందించడం జరగకుండా, పథకాలు రూపొందించినటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగేటువంటి రీతిలో కూడా కొంత ప్లాన్ చేయడం జరిగింది. అది అనుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇవాళ శ్రీశైలం కానీ ప్రాజెక్ట్ కానీ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ కూడా డిజైన్ చేసేటప్పుడు ఒక రకంగా ఉన్నాయి, ఆచరణ చేసేటప్పటికల్లా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా రాకుండా చేయడం అనేటువంటి జరిగింది. ఇది రాజకీయంగా జరిగినటువంటి విషయం. ప్రజలకేం సంబంధం లేదు, తెలీదు కూడా ప్రజలకి. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కడుతున్నారు అని చెప్పి అందరం చప్పట్లు కొడతాం. పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, మేధావులైనటువంటి వాళ్ళందరూ కూడా మనకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా తెలుగునాట అనుకుంటాం. అంతేగాని నాగార్జునసాగర్ ప్రాజెక్టులో లెఫ్ట్ కెనాల్ ఏమిటి, రైట్ కెనాల్ ఏమిటి, ఏ కెనాల్ ఎడదిక్కు వస్తూ ఉంది, ఏ నీళ్ళు ఎడదిక్కు మళ్లింపు జరుగుతున్నాయి అనేటువంటిది కేవలం రాజకీయ పెద్దలకు, నిపుణులకు మాత్రమే తెలుస్తుంది. అప్పుడు జరిగినటువంటి విషయం అది. రెండవది. ఇక మూడవది, ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు క్రింది స్థాయి ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ వాళ్ళకని, ఒక స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు, అంతకంటే పై స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణకు అవసరమా అనేటువంటి భావంతో 56 నుంచి నిర్వహింపబడినటువంటి వైనం మనుషుల్ని చాలా కలతపెట్టింది. ఆ విషయాన్ని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారి దృష్టికి తీసుకొస్తే వారు ఒక జీవో ఇష్యూ చేశారు, కానీ ఆచరణలోకి రాలా. ఆ తర్వాత కూడా జీవోలు ఇష్యూ అయినాయి, ఆచరణలోకి రాలా. ఆ తర్వాత గిరిగిలాని కమిషన్ ఆచరణలోకి రాలా. అంటే ఇలాంటివన్నీ కూడా రాజకీయంగా కావాలని చెప్పని కొంతమంది నోరు విప్పినటువంటి వాళ్ళను నోరు మూసేటట్టుగా చేయడం అనేటువంటి జరిగినటువంటి సంగతి చూస్తూ ఉన్నాం. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే, నేను స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడు, 1969లో తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డప్పుడు, ఈ ఎక్కువ వివరాలను తెలుసుకోకుండా కేవలం విద్యార్థిగా ఉండేటువంటి ఆనాటి ఆవేశంతోనే ప్రత్యేక తెలంగాణ అని చెప్పి నేను జైల్లో, డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నటువంటి వాడిని. కాబట్టి తెలంగాణ అభిమానిని, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పని 1969లోనే నేను గళమెత్తిన వాడిని, గొంతెత్తిన వాడిని, జైలుకు పోయిన వాడిని. కాబట్టి ఆ తర్వాత నేను
డిప్యూటీ కలెక్టర్గా కమిషనర్గా సెక్రటరీగా 40 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఇంకా అలాగే జరుగుతుంది అని చెప్పని తెలుసుకున్నటువంటి వాడిగా నేను ఉద్యోగంలో నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చినాను. అందుకే ఇదొక కారణం. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎలాగో నేను భగవంతుని సేవలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న తర్వాత ఇక నాకు మళ్ళీ ఉద్యోగం చేయాలనిపించాల, అసలు విషయం అది. ఇవన్నీ కలిసి వచ్చినాయి, ఈ జరగడము, ఈ రకమైనటువంటి ఉద్యమాలు నిర్వహింపడము, మనసులన్నీ కూడా కాత చెందడము అనేటువంటిది. తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా మొండిగా ప్రవర్తించడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను చూసేసేసి అవసరమా, ఆ స్వామివారి సేవలో ఉన్నాను కాబట్టి నేను అప్పటి నుంచే ఇంకా కొంత విరక్తి చెంది నేను తప్పకుండా సర్వీస్ నుంచి బయటకు రావాలని చెప్పి అనుకున్నటువంటి వాడిని. ఇదొక కారణం, అదొక కారణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి ప్రపంచ తెలుగు మహాసభలు పెడుతున్నాం సార్, మీరు ఉంటే బాగుంటుంది, తెలుగు భాష అంటే మీకు ఇష్టం, మీరు తెలుగులో పిహెచ్డీ చేశారు, ఇవన్నీ చెప్పారు. మీరు ఏది చెప్పినా నాకు ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నాయని చెప్పంటే తెలుగు భాష మీద నాకు నిజంగా మక్కువ కాబట్టి ప్రపంచ తెలుగు మహాసభలు చేద్దామని చెప్పంటే నేను ఆలోచిస్తానండి అని చెప్పి అన్నాను. మీరు అడ్వైజర్గా ఉండండి గవర్నమెంట్కి అన్నారు. 2012-2013 సంవత్సరాల మధ్యకాలంలో 1 సంవత్సరం పాటు నేను అడ్వైజర్గా ఉన్నాను ఆ గవర్నమెంట్లో. ఆ తర్వాత బాధ ఎక్కడైందనంటే డిసెంబర్ 27, 28, 29 3 రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో నిర్వహింపబడ్డ తర్వాత అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలకి, తీర్మానాలు చేసినటువంటి వాటికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా కూడా ఏమాత్రం కదలిక లేక, అమలుకు నోచుకోక, దాని గురించి పట్టించుకోక చాలా స్తబ్దంగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని చూసేసి ఇక నేను అడ్వైజర్గా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి అప్పటి ప్రభుత్వానికి చెప్పేసేసి నేను బయటకు వచ్చాను. బయటకు రావడం ఆలస్యం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిలో మీరు చేరితే బాగుంటుందని చెప్పి అనడం, వారి ఆహ్వానాన్ని మన్నించి 2013లో నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం, ఆ తర్వాత అంచెలంచెలుగా నెలకొక్క నిర్ణయం చొప్పున 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఏది ఏమైనామా 2 రాష్ట్రాలు ఏర్పడ్డా తెలుగు వాళ్ళం మాత్రం మనం మన తెలుగు భాష పట్ల తప్పకుండా అభిమానులుగా ఉండాలి. మన మాతృభాషను మనం మరవకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అంటే మీరు తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నారండి? తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నాను. తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నందుకోసం చెప్పని నేను 16వ ఏట విద్యార్థిగా ఉన్నప్పుడే నేను జైల్లో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైల్లో 2 నెలల పాటు ఉన్నాను. సరే, అప్పుడు చాలామంది విద్యార్థులందరినీ కూడా జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలంగాణ రావడానికి మలి దశలో లేను, తొలి దశ ఉద్యమంలో మాత్రమే ఉన్నాను. మలి దశ ఉద్యమంలో నేను పోలీసు లాఠీ చార్జీలు కానీ లేకపోతే పోలీసు స్టేషన్లో ఉండడం అనేటువంటిది జరగకుండానే, నేను ఉండకుండా జరగకుండానే తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది.